ఎవరు వాయా లేని వాళ్ళు వీళ్ళని ఎంతైనా దోపిడీ చేసుకోవచ్చు, మేము దోపిడీ చేయడానికి ఉన్నాం, మీరు దోపిడీ చేయబోవడానికి ఉన్నారని చెప్పేసి ఇవాళ ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయి. ఎందుకంటే నేను కొన్ని విషయాలు చెప్తా. ఇవాళ మనం పీడీ అనే ఒకటి ఉంటుంది కనీస వేతనాల్లో 525 పాయింట్ల దగ్గర నిర్ణయించారు కనీస వేతనానికి వీడియే. వీళ్ళకి సిగ్గుందా, శరం ఉందా? 1849 పాయింట్లు ఉంది ఇవాళ వీడియే. గతంలో 50 పాయింట్లు పెరిగితే కనీస వేతనాలు సవరించాలి. 50 పాయింట్లు పెరగకపోతే ఆ 50 పాయింట్ల లోపు 2 సంవత్సరాలకు ఒకసారి కనీస వేతనాలు సవరించాలి. అది పోయింది గాల్లోకి. ఇప్పుడు 5 సంవత్సరాలు కనీస వేతనాలు వచ్చినాయి. 2007లో సవరించారు, 2012 నుండి సవరణ లేదు. గత ప్రభుత్వానికి అనేక విజ్ఞప్తులు చేసింది సిఐటియు. ఇవాళ కనీస వేతనాల గురించి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక ఐకాన్ గా నిలబడింది ఎవరంటే అది సిఐటియు. మనం కూడా మాట్లాడే పరిస్థితి లేకపోతే కనీసం పట్టించుకునే నాదుడు లేడు ఇక్కడ. అందుకని ఇప్పుడు 5 సంవత్సరాల కథలు ఎలా తయారైంది అంటే ఇవాళ ఉన్నటువంటి జీవోల్లో గత ప్రభుత్వం మరి 18,900 రూపాయలు పెంచుతున్నామని చెప్పేసి ఇచ్చింది. మరి ఇస్తే చంద్రశేఖరరావు గారు ఎందుకు దాన్ని అమలు చేయలేదు? మరుసటి రోజు అంటే జూన్ 21లో జీవోలు ఇస్తే జూన్ 29 నాటికి లాస్ట్ జీవో వచ్చింది. 5 జీవోల్లో 30వ తారీఖున యజమాని సంఘాలన్నీ పోయి ముఖ్యమంత్రి ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని కలిస్తే వాళ్ళు ముట్టి కింద పెట్టుకున్నారు. నేను భూపాల్ గారు మేమందరం కనీస వేతనాల గురించి ఎందుకు పెంచాలో మరి సుమారు ఇండస్ట్రీ అంతా ప్రాంతం తిరిగి ఆ మరుసటి రోజు మేము ధర్నా ముగించినాక కనీస వేతన సలహా మండలిని కేటీఆర్ గారి దగ్గర తీసుకెళ్తామంటే మేము పోయాం కేటీఆర్ గారి దగ్గరికి. మిగతా వాళ్ళందరూ పెద్ద పెద్ద శాలువాలు, బొక్కేలు, దండలు తీసుకెళ్లారు. నేనేం పట్టుకుని వెళ్ళా. నేను ఒకటే చెప్పా కేటీఆర్ గారికి, అయ్యా కేటీఆర్ గారు నిన్నటి దాకా మేము రాష్ట్రం అంతా తిరిగి వచ్చాం. ఇవాళ 1,20,00,000 మంది కార్మికులు మీరు కడుపు కొడుతున్నారు. నేను ఇవాళ చెప్తున్నా జ్యోతిష్యం, ఖచ్చితంగా మీ ప్రభుత్వం కనుక ఈ 18,019 అమలు చేయకపోతే మీ ప్రభుత్వం ఖచ్చితంగా పడిపోద్ది అని నేను చెప్పేసి వచ్చాను. ఏం జరిగింది? ఇవాళ అదే జరిగింది. ఇవాళ ఎక్కడైనా కేటీఆర్ గారు ఉంటే గుర్తుపెట్టుకోండి, ఆనాడు సిఐటి చెప్పిన మాట నిజమైంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కుర్చీలో కూర్చుని ఇప్పుడు ఆయన కూడా ఏం చేస్తున్నాడంటే ఆయన కాలంలో నుంచే ఈయన కూడా ప్రయాణం చేస్తున్నాడట. అందుకని గెలవంగానే దావోస్ పరిగెట్టాడు. దావోస్ అంటే ఏంటంటే అక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు అందరూ వచ్చి, ఒరే బాబు ఎవరి రాష్ట్రంలో తక్కువ వేతనాలు ఇస్తున్నారు, ఎవరి రాష్ట్రాల్లో పని గంటలు పెంచుతున్నారు, ఎవరి రాష్ట్రంలో సరైనటువంటి విధానం లేనక్కడ అక్కడికి మేము వస్తాం అని చెప్తున్నారు అని చెబితే ఈయన పోయి ఇక్కడ చెప్పేశాడు. గత ప్రభుత్వాలు డబ్బులు కూడా తేలేకపోయి నేను 40,000 కోట్లు తెచ్చేసానని చెప్పేసి. ఎందుకయ్యా మీ కోట్లు? ఎందుకు మీకు ఆ కోట్లు? ఆ కోట్లు ఎందుకు తెస్తున్నారంటే ఆ కోట్లు తీసుకొచ్చి కంపెనీలు పెట్టి 12 గంటల డ్యూటీ చేపిస్తున్నారు. దీనికి ఆ కోట్లు. ఇవాళ కనీస వేతనం ఎంత ఉండాలి? ఇవాళ మనం 26,000 అడుగుతున్నాం. నా ఉద్దేశం 26,000 కాదు. ఇక్కడ కూర్చున్నారు మహిళా సోదరీమణులు, మీకు తెలుసు ఇంట్లో ఇబ్బందులు అంటే మీకు తెలుసు. నేను మొన్న ఈ మధ్యకాలంలో ఒక కంపెనీలో వేతనం ఒప్పందం చేసే సందర్భంలో ధరలు ఎలా పెరుగుతున్నాయి, ధరలు పెరుగుతున్నానికి నిత్యావసర వస్తువులు కొన్ని తీసుకోవాలని చెప్పేసి మేము లెక్క తీసుకుని ఒక 6 వస్తువులు తీసుకున్నా. నేను ఆ 6 వస్తువులు తీసుకుని 2021లో ఎంత ఉన్నది వాటి ధర అంటే 1,000 రూపాయలకి 6 వస్తువులు వచ్చినాయి. ఇవాళ అదే 6 వస్తువులు ఇవాళ 24లో 2,300 పెట్టాల్సి వస్తుంది. అంటే 1,000 రూపాయల దగ్గర 2,300 వస్తుందంటే దగ్గర 130% పెరిగింది. ఇవాళ ఈ 130% పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా ఇవాళ జీతాలు ఇవ్వాలి కదా. అంటే మీరు ఒకవైపు ధరలు పెంచుతారు, రెండో వైపు సాలిసాల జీతాలతోటి మీరు సాగుండని అంటున్నారు. ఇవాళ ఇందాక మేము కమిషనర్ గారిని అడిగాం వేరే పని మీద వెళ్ళి, సార్ మరి కనీస వేతన సలహా మండలి బోర్డు అంటున్నారు, ఎక్కడన్నా బోర్డులో గతంలో ఎప్పుడైనా ఆనవాయితీ ఉందా? చైర్మన్ ముందు నియమించారు అక్కడ అని చెప్పేసి. అంటే నీ రాజకీయ నిరుద్యోగం కోసం అక్కడ ఎవరో ఒక ఆయన ఎమ్మెల్యే టికెట్ రాలేదంట, వీళ్ళందరికీ రాజకీయ నిరుద్యోగులకి అందరికీ చైర్మన్లు ఇచ్చేశారు. మీరు లోపలికి వెళ్తే చూస్తారు, భవన నిర్మాణ కార్మికులందరూ కష్టపడుతుంటే వాళ్ళకి సెస్ ఉంటుంది. ఆ సెస్ లో డబ్బులు తీసుకొచ్చేసి దీన్ని ఒక పెద్ద కార్పొరేట్ ఆఫీస్ చేస్తా ఉన్నారు. కార్పొరేట్ ఆఫీస్ కూడా తలదనే పద్ధతిలో ఉంది. లోపల చూస్తుంటే వీళ్ళందరికీ చైర్మన్ కి మంచి ఆఫీస్ కట్టారట. చైర్మన్ బాధపడుతున్నాడంట. ఏమని బాధపడుతున్నాడంటే, అయ్యో నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు, కానీ
కనీసం కమిటీ సభ్యులు కూడా లేరు. మరి నేను ఏమైనా మాట్లాడేదని చేద్దామంటే నేను గోల్డ్ గెలుపుకుంటున్నానని చెప్పేసి చైర్మన్ బాధపడుతున్నాడు. ఎందుకు పెట్టారు? మీ నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం పెట్టారు. మరి వాడు మేము అంత కమిటీ వస్తే కమిటీ లేకుండా ఎలాంటి నిర్ణయం చేస్తావు రేవంత్ రెడ్డి గారు? నువ్వు 73 జీవోలు ఇచ్చేసావు చెప్పి భూపాల్ గారు చెప్పారు. ఏమిచ్చాడు? కనీస వేతనం అంటే కనీసం 5 సంవత్సరాలకు ఒకసారి సవరించాలని నిర్ణయం చేసినాక అప్పటిదాకా ఉన్నటువంటి డిఎన్ తీసుకెళ్లి బేసిక్ లో పెంచి కనీసం ఒక 30 నుండి 30% పెంచాలి. అట్లా పెంచేటువంటి జీతం చూస్తే ఇవాళ ఎంత వస్తుందో తెలుసా మీకు? 36,000 రూపాయలు ఇవాళ మనకు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఈ 26,000 మేము అడుగుతున్నాం. ఈ 26,000 ఇవ్వడానికి కూడా మీకు లేదా? ఇవాళ అనేక ఇండస్ట్రీల్లో మేము చూస్తున్నాం. ఇవాళ ఏం చెప్తున్నారు? ఇక్కడ తనిఖీలు లేవు, డిపార్ట్మెంట్లు లేవు అంటే వీళ్ళందరూ కూడా ఎన్నికల్లోకి వస్తారు. నేను ఒకటే చెప్తున్నా, ఇవాళ యజమాన్యాలు ఎవడో రోడ్డు పక్కన చిన్న కంపెనీ పెట్టుకుని ఓ 10 మందిని పెట్టుకుని వాడు ఇవ్వట్లేదని చెప్పేసి కాదు లెక్క. ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద ఘన పార్టీలు, రెడ్డి ల్యాబొరేటరీస్, అరబిందో ఫార్మా, ఎంఎస్ఎన్ ఫార్మా, న్యూలాండ్ ఫార్మా, ఏమైంది? వీళ్ళందరికీ కోట్ల రూపాయలు గడిస్తున్నారు, కోట్లు గడిస్తున్నారు. వాళ్ళు కూడా కనీస వేతనాలు ఇవ్వరు. ఏమని చెప్తున్నారు? సింపుల్ గా మేము అడిగితే రాష్ట్రంలో కనీస వేతనాలు పెంచితే మేము పెంచుతాం. మరి మీరు ఎందుకు పెంచట్లేదు? అంటే కనీస వేతనాలు పెరిగినప్పుడేమో ఇవాళ వచ్చి మాట్లాడతారు. అంటే 18,900 రూపాయలు కనీస వేతనం పెంచితే నేను మొన్న లెక్కలే చెప్పాను. నేను సుమారు ఇవాళ పెరిగిన డిఏ తోటి వాళ్ళు ఏం పెంచకపోయినా 23,000 రూపాయలు ఇవాళ మనకు వచ్చే పరిస్థితి ఉండేది. అందుకని ఇంత అన్యాయం చేస్తున్నటువంటి ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేయాలి. నా భాస్కర్ గారు చెప్పారు, అయ్యా నువ్వు రాబోయేటువంటి రోజుల్లో ఈ నెల రోజుల్లో ఈ కనీస వేతన సలహా మండలి ఈ కనీస వేతనాల గురించి కనుక నువ్వు ఉండకపోతే బిడ్డ రేపు మీరు వస్తారు గ్రామాలకి, మళ్ళీ సర్పంచులకు వచ్చేసి కాళ్ళు గడ్డాలు పట్టుకుంటారు, మిమ్మల్ని అదాలపోతానికి దొక్కుతాం సిఐటిగా అని చెప్పేసి మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. నువ్వు కనుక మార్పు చేసుకోకపోతే మళ్ళీ నువ్వు 5 సంవత్సరాలు కూడా గద్దె మీద ఉండవు. మళ్ళీ నిన్ను తిరిగి ఇంటికి పంపించడం మంచిది. ఇందాక చెప్పినట్టు 1,20,00,000 మంది 2 మంది 3 మంది వేసుకున్నా కూడా ఇవాళ 3 కోట్ల మంది జనం మన వెనకాల ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని ఓడించాలి. ఆ విధంగా కనీస వేతనాలు పెంచుకోవాలి. నాన్ పర్మనెంట్ గా ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ లో పనిచేసే వాళ్ళందరికీ పర్మనెంట్లు చేయాలి. కనీస వేతనాలు సవరించాలని చెప్పేసి డిమాండ్ ఏదైతే ఉందో ధరలు వచ్చిన మీ అందరికీ నేను హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ రాబోయే రోజులు కూడా మన పోరాటాలు పెంచాలి. ఆ పోరాటాల్లో మీరు అందరూ కూడా కలిసి రావాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన నిర్వాహకులకు ధన్యవాదాలు.